ఆ! ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక అద్భుతమైన అభిమాని గురించి. ఆయన పేరు చెప్తేనే షేక్ అయితాడు. ఆయన పేరు చెప్తేనే పూనకాలతోని ఊగిపోతాడు. ఆయన ఎవలో కాదు, బండ్ల గణేషు. పవన్ కళ్యాణ్‌కు కరడు కట్టిన అభిమాని ఈ బండ్ల గణేషు. అమ్మ నాయనలు నాకు జన్మనిత్తే పవన్ కళ్యాణ్ నాకు బతుకునిచ్చిండు. ఆయనే నా దేవుడు. నా ఇంట్ల నా దేవుని గూట్ల దేవుని పటాలతో పాటు సమానంగా నా దేవుడు ఇష్టమైనటువంటి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటది. అమ్మ జన్మనిత్తే ఆయన నాకు బతుకునిచ్చిండు. ఈ రోజు 4 మెతుకులు నేను ఇట్లా తింటున్నానంటే, ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఉన్నానంటే, ఈ రోజు నేను ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో నిలబట్టడానికి ఏకైక కారణం నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే మాస్తు ఏదికల మీద బహిరంగంగానే చెప్పుకుంటా వచ్చిండు మన బండ్ల గణేష్ సారు. ఇక పవన్ కళ్యాణ్ సార్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రిలీజ్ చేయబోతున్నారట. ఇక ఈ ముచ్చట్లలో గబ్బర్ సింగ్ గురించి సంబంధించిన ముచ్చట్లను చెప్పనీకే ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిల్లు. ఇక ఈ ప్రెస్ మీట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు బండ్ల గణేష్ తో పాటు ఇంకా కొంతమంది గబ్బర్ సింగ్ సినిమాలో పనిచేసినటువంటి వ్యక్తులు సుతం ఇలా పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బండ్ల గణేష్ పవన్ సినిమా ఏడుకక అత్తుండటంతో ఇక గబ్బర్ సింగ్ ఒక రకంగా ప్రొడ్యూసర్ అయినే అవ్వుడుతోని ఇక ఈవెంట్లలో బండ్ల గణేష్ స్పీచ్ రచ్చ లేపింది. నరాలు దిగే ఉత్కంఠ భరితంగా సాగింది బండ్ల గణేష్ స్పీచ్. ఓ లెక్కన చూస్తే శాన్న ఎమోషనల్ అయిండు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిత్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు బతుకునిచ్చిండు. పవన్ కళ్యాణ్ లేకపోతే నేను ఇంకా చిన్న పాత్రలు చేసుకుంటా అడ్డగోలుగా అడ్డమైన మాటలు పడుకుంటా ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయేటోని. కానీ పవన్ కళ్యాణ్ ఒక రోజు నన్ను అరే ఇట్లా అని నన్ను పిలిచిండు. ఏంది పవన్ బాబు అని దగ్గరికి పోయినా, నువ్వు సినిమాలు చేస్తావా అని నన్ను పవన్ కళ్యాణ్ అడిగిండు. చేస్తా బాబు గారు అనన్నా. నడు నేను నీకు డేట్స్ ఇస్తున్నా, నువ్వు సినిమా చేయిపో అని గంత భరోసా ఇచ్చి ఇండస్ట్రీలో నిలబడేటట్టు చేసిండు నా దేవుడు పవన్ కళ్యాణ్ సారు. ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటా. హిందువులకు భగవద్గీత ఎట్లనో, ముస్లింలకు ఖురాన్ ఎట్లనో, అట్లనే క్రైస్తవులకు బైబిల్ ఎంత పవిత్రమో పవన్ ఫ్యాన్స్ కూడా గబ్బర్ సింగ్ అంత పవిత్రమైనది. ఈ సినిమా క్రెడిట్ అంతా హరీష్ శంకర్ కే దక్కాలి. హరీష్ ఏం చెప్తే పవన్ అదే చేస్తాడు. హరీష్ శంకర్ ను చక్కగా ఎవరు ఈ ఫీల్డ్ లో వాడుకుంటలేరని చెప్పి ఫుల్ ఫ్రీడమ్ హరీష్ శంకర్ కి ఇచ్చి నీకు ఇష్టం వచ్చినట్లు నీకేం క్యారెక్టర్ కావాలి, నీకేం సీన్ కావాలో చెప్పది నేను చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ ఫుల్ భరోసా ఇచ్చిండు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ హ్యాపీగా బతకాల్సినటువంటి కూడా అవన్నీ వదిలేసి 10 ఏళ్ళు పోరాడి ఇలా ఒక స్థాయిలో ఉన్నాడు. ఆయన నీతి నిజాయితీ కలిగిన మనిషి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేయాలని సంవత్సరం ముందే మేము అనుకున్నాం. ఈ సినిమా షూటింగ్ టైంలో ఒక ఇన్సిడెంట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సార్ ఒక షాట్ చేసేటప్పుడు గుర్రం మీదకించి పడ్డాడు. ఆ షూటింగ్ గుజరాత్ లో అవుతున్నది. మేమందరం భయపడ్డాం. కానీ పవన్ కళ్యాణ్ సార్ భయపడలేదు. ఆయనకు దెబ్బ తగిలిందంటే సినిమా ఎక్కడ ఆపుతారో అని చెప్పి, కానీ నాకేం కాలేదని చెప్పి నొప్పున్నా కూడా భరించిండు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటూ వచ్చిండు బండ్ల గణేశం సారు. నేను ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నా. నాకు ఈ సినిమాను చూస్తుంటే నేను ఎందుకు మళ్ళా సినిమాలు తీయొద్దనే ఉత్సాహం నాలో మెదులుతున్నది. అందుకనే మళ్ళా తప్పకుండా నేను సినిమాలు తీస్తా. సూపర్ హిట్ సినిమాలతోని మళ్ళా మీ ముందరకు వస్తా. సినిమానే నా జీవితం, పవన్ కళ్యాణే నా ప్రాణం అని ఈ తీరుగా గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను అనుభవాలను కూడా చెప్పుకుంటూ వచ్చిండు బండ్ల గణేశం సారు. ఏ మాటకు ఆ మాటే. పవన్ కళ్యాణ్ సార్ని ఎవరన్నా అంటే వాళ్ళు ఇంట్లో రియాక్ట్ అవుతారో లేరో తెలియదు, కానీ బండ్ల గణేశం సారు గర్జించిన సింహం లెక్కనే ముంగడ పడతాడు. పులి లెక్కనే గాండ్రిస్తాడు. గుడ్డెలుగు లెక్కనే అందరినీ సీల్చి చెండాడతాడు. పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమ. ఇప్పుడే కాదు, ఆయన మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అని ఎప్పుడు నామస్మరణం చేస్తూనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలాలంటే ముందు బండ్ల గణేష్ మీద వాలాలని అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమైనా చేయాలంటే ముందు నా దగ్గరికి రండ్రా, తర్వాత పవన్ కళ్యాణం సార్ దగ్గరికి పోండ్రని అంటాడు. గంత గొప్ప అభిమానుడు పవన్ కళ్యాణ్ సార్ కు బండ్ల గణేశం. నిజంగా కిసోండు గొప్ప అభిమాని సంపాదించుకున్నందుకు పవన్ కళ్యాణ్ సారు తోపు, గ్రేటు, అదృష్టం అని మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఏదేమైనా గాని 10 సంవత్సరాలు రాజకీయాలలో అన్ని అవమానాలు పడి ఇనరాని మాటలు ఇన్ని, అనరాని మాటలు అన్నోళ్లను కూడా పట్టించుకోకుండా, ఇనరాని మాటలు ఇన్నా కూడా ఇనిపించుకోకుండా పబ్లిక్ కు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందట అడుగులేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాము యువర్స్ టీవీ నుంచి. పవన్ కళ్యాణ్ సార్ కు మీరు కూడా అందరు విషెస్ చెప్పుండ్రి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని ఇంకా అభివృద్ధికి తీసుకుపోవాలి. మా డిప్యూటీ సీఎం, మా ఎమ్మెల్యే తాలూకా, మా మంత్రి తాలూకా అని చెప్పి జనంతా కామెంట్ గట్టిగానే కూర్చుండ్రి. జై పవన్ కళ్యాణ్ అని అంటున్నారు ఈ ముచ్చటరికైనటువంటి జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు.